హిమాలయ దేశాలు టిబెట్, నేపాల్ను ఇటీవలి కుదిపేసిన భారీ భూకంపం పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలను హరించింది. తీవ్ర ఆర్థిక నష్టాన్ని మిగిల్చింది. టిబెట్లో మరణాల సంఖ్య విషయంలో చైనా మీడియా చెబుతున్న 150 లోపు లెక్కలని మనం నమ్మాలి. కానీ తీవ్రతను బట్టి చూస్తే ఆ సంఖ్య అనంతర కాలంలో ఖచ్చితంగా మరింత పెరిగే ఉంటుంది. రిక్టర్ స్కేల్ మీద 7.1 తీవ్రతతో 10 కిలోమీటర్ల లోతున పుట్టిన ఈ భూకంపం నేపాల్ను వణికించింది. బీహార్ను భయపెట్టింది. చివరకు దేశ రాజధాని ఢిల్లీ సైతం ఆ ప్రకంపనలను భరించింది. భూకంప కేంద్రం నుంచి వందలాది కిలోమీటర్ల వరకు ఆ ప్రభావం కనిపించింది. వెంటనే సంభవించిన మరో 2 అతిపెద్ద కుదుపులు సైతం జనాన్ని భయపెట్టాయి. భారతదేశానికి సన్నిహితంగా భూకంప కేంద్రం ఉండి ఉంటే ఆర్థిక, ప్రాణ నష్టాలు అధికంగా ఉండేవనడానికి సందేహం అక్కర్లేదు. ప్రపంచంలో అతిపెద్ద జల విద్యుత్ కేంద్రాన్ని బ్రహ్మపుత్రం మీద నిర్మించబోతున్నట్టు ప్రకటించిన వెంటనే టిబెట్లో సంభవించిన ఈ భూకంపం చైనా కళ్లు తెరిపించాలన్నది పర్యావరణవేత్తల కోరిక. 3 గార్జెస్ డ్యాంకు 3 రెట్ల భారీ జల విద్యుత్ ప్రాజెక్టు బ్రహ్మపుత్రం మీద ప్రకటించి దానికి $137 బిలియన్ ఖర్చు చేయబోతున్నట్టు చైనా ఇటీవలి చేసిన ప్రకటన భారత్కు తీవ్ర ఆందోళన కలిగించింది. దీని ద్వారా 60 గిగావాట్ల విద్యుత్ చైనాకు చేరవచ్చు. అందులో టిబెట్ వాటాలు, కోటాలు ఉండవచ్చు. కానీ మనకు పట్టుమని 25 కిలోమీటర్ల దూరంలో ఈ డ్యాం ఉండటం ఖచ్చితంగా భయపెట్టే అంశమే. ఈ ప్రాజెక్టు నిర్మించబోతున్న హిమాలయ ప్రాంతం భూకంపాలకు పుట్టినిల్లని చైనాకు తెలియకపోదు. ఇప్పటికే అక్కడ తాము నిర్మించిన జల విద్యుత్ ప్రాజెక్టుల్లో కనీసం 3వ వంతు భూకంప ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయని 6 ఏళ్ల క్రితం ఆ దేశం ఆదేశించిన అధ్యయనమే స్పష్టం చేసింది. కానీ హిమాలయాల్లో ఉన్న అపార జలశక్తిని ఒడిసిపట్టి విద్యుత్తును సృష్టించాలన్న తపనతో భారత్, చైనాలు పోటీపడి జల విద్యుత్ ప్రాజెక్టులను కట్టుకుంటూ పోతున్నాయి. చిన్నా చితక కట్టడాలను అటుంచితే భూకంపాలకు నిలయమైన చోట ఒక అతి భారీ ప్రాజెక్టు కట్టాలని చైనా ఎలా అనుకుంటుందో అర్థం కాదు. 2015లో నేపాల్లో 9,000 మంది ప్రాణాలు హరించిన భూకంపం దాదాపు 5వ వంతు జల విద్యుత్ ప్రాజెక్టులను ధ్వంసం చేసి సుదీర్ఘకాలం నిరుపయోగంగా మార్చిన విషయం తెలిసిందే. ఇటువంటి గతానుభవాలు అనేకం ఉన్నప్పటికీ ఒక ప్రమాదకరమైన ప్రాంతంలో ఈ అతి భారీ నిర్మాణాన్ని ప్రకటించి తన కొత్త విద్యుత్ ప్రాజెక్టుతో ఎవరికీ ఏ భయమూ అక్కర్లేదని చైనా అభయం ఇవ్వటం ఆశ్చర్యకరం. ప్రాజెక్టును కూల్చేసే స్థాయి భూకంపం వస్తే గిస్తే నష్టపోయేది భారత్, బంగ్లాదేశ్లే కదా అని అదే అనుకుంటుందేమో. ఇప్పటికే ఉన్న రిజర్వాయర్లకు వయసు మీద పడుతున్నందున చైనా కొత్త వాటి కోసం వెంపర్లాడుతున్నట్టుంది. కర్బన ఉద్గారాలను తగ్గించాల్సిన లక్ష్యం కూడా దానిని ఈ భారీ ప్రాజెక్టుకు వెంట తరుముతూ ఉండొచ్చు. ఇంధన అవసరాలు కాక ఇతరత్రా ఉద్దేశాలేమీ లేకుంటే ఈ భారీ డ్యాం స్థానంలో పలు మధ్యతరహా హైడ్రో ప్రాజెక్టులతో చైనా తన విద్యుత్ అవసరాలను సులువుగా తీర్చుకోగలదు. విద్యుత్ సృష్టికే కాక ప్రతీకారం తీర్చుకోవడానికి కూడా ఈ డ్యాం ఉపకరిస్తుందేమోనన్న అనుమానం బ్రహ్మపుత్ర పరివాహక దిగువ దేశాలకు ఉండటంలో తప్పేమీ లేదు. టిబెట్లో 1950లో 8.6 తీవ్రతతో సంభవించిన భూకంపం ఈ ప్రాంతం ఎంత సున్నితమైందో, ప్రమాదకరమైందో తెలియచెబుతుంది. ఆధునిక పరిజ్ఞానం ఎంతగా ఉపయోగించినా ఈ ప్రాంతంలో ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని నివారించటం అంత సులభం కాదని ఇప్పుడు టిబెట్లో సంభవించిన భారీ భూకంపం హెచ్చరిస్తోంది. భూకంప కేంద్రం, బ్రహ్మపుత్ర, ఈ ప్రాజెక్టు స్థలం సన్నిహితంగా ఉన్నాయంటూ పలు మ్యాప్లు తెలియచెబుతున్నాయి. ప్రాజెక్టు మీద భారతదేశం తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసినప్పుడు దాని భద్రత గురించి, ప్రమాణాల గురించి చైనా చాలా కబుర్లు చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ నష్టం వాటిల్లనివ్వబోమని హామీ ఇచ్చింది. కానీ అది ఎంత అద్భుతంగా, బలంగా ఈ ప్రాజెక్టు కట్టినప్పటికీ కాళ్ల కింద భూమి సులువుగా కదిలిపోవచ్చునని ఈ భూకంపం హెచ్చరిస్తోంది.